కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు భిక్షాటన చేశారు. 15 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పలుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కూలీలు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసినటువంటి కూలీలకు 15 కోట్ల రూపాయలు జనవరి నుండి ఈ రోజు వరకు పెండింగ్ లో ఉన్నాయి. మరి పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది నిజంగా ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే కార్యక్రమమే. అయినప్పటికీ మేము తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా కూలీలను ఈరోజు భిక్షగాలుగా మారుతున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకోసమంటే ఉపాధి హామీ చట్టం చెప్తుంది పనిచేసిన 15 రోజుల లోపల వేతనాలు ఇవ్వండి అని. మరి ప్రభుత్వానికి తెలియదా? వాళ్ళు చదువుకోలేదా? ఈ ఉపాధి హామీ చట్టం గైడ్లైన్స్ వాళ్ళకి తెలియదా అని చెప్పేసి మేము తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి లేక తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదన్నారు.